మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచన చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమస్య. మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని, అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని అనుకుంటున్నాను. నేను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు గారి సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి, మళ్ళీ ఇంకేం పర్లేదు అనుకుంటుంది. ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యాబోధన జరగాలని. చాలా చాలా సంతోషం. మన దేశంలో మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కొందరు అడుగుతుంటారు. సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని? తప్పనిసరిగా నేర్చుకో. ముందు అమ్మ భాష నేర్చుకో. అమ్మ భాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేవని కొన్ని కళ్ళద్దాలు అటు పనిచేస్తాయి. అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా, మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా. విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఆ మధ్య ఒక ఆఫీసర్ అడిగితే, సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని. ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగువాడికి తెలుగులో కాపీ వేయడం, ఇంగ్లీష్లో ఏంటి కాపీ ఒకటి వాడికి కావాలంటే. తెలుగువాడికి తెలుగులో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి. ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం సందర్భంగా నలుగురం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం లభించింది. నేను ఇందాకే చెప్పాను, నేను రాజకీయాల్లో లేను, కానీ ఆలోచనలు అయితే బాగుంది. ఆలోచన చేస్తుంటాం మామూలుగా. మనం చెప్పాను, నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను, నాకు చెప్పదలుచుకొని చెప్తుంటాను. ఎవరి ఉద్దేశించింది కాదు, ఎవరికి చెడు సంకల్పించేది కాదు. నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను తప్పితే మరే కూడా కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. వెంకటేశ్వరరావు గారు రాసిన ఈ ప్రపంచ చరిత్రలో తనకు తెలిసిన తాను సేకరించిన సమాచారాన్ని బట్టి ఏదో దృక్పథంతో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా సరళమైన భాషలో మన ముందు పెట్టాడు. అందువల్ల అది సంతోషించాల్సిన అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. మన వద్ద అంకెల వ్యవస్థ మన దగ్గర ఉండింది, దాన్ని మన దగ్గర అరబ్బులు నేర్చుకున్నారు. వాళ్ళు కూడా గణితంలో కొంత కృషి చేశారు. వారి నుంచి ఐరోపాకు వ్యవస్థ అంకెల వ్యవస్థ వెళ్ళింది. అయితే అరబ్బులేమో అంకెలను హిందుస్థానీ అంకెలని పిలుస్తారు ఇప్పటికి కూడా. పాశ్చాత్య దేశాల వాళ్ళు వాటిని అరబిక్ అంకెలు అంటుంటారు. అరబ్బులే దాన్ని కనిపెట్టినట్టుగా ప్రాచుర్యం సాగించారు. ఒక ఉదాహరణ చెప్పడం కోసం ఆ మాట చెప్తున్నాను. నేను చరిత్రను ఎలా వక్రీకరిస్తారు అనే దానికోసం అని చెప్పండి. దేశ విభజన కారణంగా మనం చాలా చరిత్రను కోల్పోయాం. మన ఆనవాళ్ళను కూడా ధ్వంసం చేశారు. ఒకప్పుడు ప్రపంచానికి విజ్ఞానం అందించిన తక్షశిల విశ్వవిద్యాలయం సర్వనాశనానికి కారణమైంది. తక్షశిల, విక్రమశిల, ఆ రోజుల్లో నలంద, ఈ విశ్వవిద్యాలయాలు
ప్రపంచానికి అంతా కూడా ప్రపంచంలో వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని ఇక్కడ చదువుకొని పోయేవాళ్ళు పుస్తకాలు కూడా రాశారు. ఇది నేను వెంకయ్యనాయుడు చెప్పిందో లేకపోతే భారత చరిత్రకారులు చెప్పిన విషయం కాదు. హ్యూయన్ సాంగ్, పాహియాన్, చైనీస్ చరిత్రకారులు వచ్చి ఆ రోజుల్లో పరిశీలించి చూసి రాశారు అందువలన మనము మేలుకొని మన చరిత్రను మనం కాపాడుకోవాలా, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలా. మన యొక్క ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఆ దిశలో ముందడుగు వేస్తుంది. అదే కాదు, ఈ మరిగిపోడినంటే ఈ చరిత్రలో ఉన్న విషయాలను బయటికి తీయడం కోసం కూడా ఇంకా పరిశోధనలు జరగాలని చెప్పి నేను కోరుకున్నా. యువతరం విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాళ్ళు వారితో పాటు చరిత్ర కూడా తెలుసుకోవాలి. చరిత్ర చాలా అవసరం. ఇందాక వెంకటేశ్వర గారు కూడా చెప్పారు కదా, నాకు కూడా అనిపిస్తుంది. ఏ సబ్జెక్టు చదివేవాడికైనా, మెడిసిన్ చదివేవాడికైనా, ఇంజనీరింగ్ చదివేవాడికైనా, లేకపోతే ఐటీలో ఉండేవాడికైనా దేశ చరిత్ర ఒక తప్పనిసరి భాగం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చరిత్రను తెలుసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా చరిత్రను తెలుసుకోవాల్సి ఉంది. ఈ గుజరాత్లో అత్యంత ప్రాచీన నగరం ద్వారకా విశేషాలను పరిశోధించే లక్ష్యంతో పురావస్తు శాఖ రంగంలోకి దిగి సముద్ర గర్భంలో ఉండే ఆనవాళ్లను సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం పరిశోధనలు చేసేవాళ్ళు మరింతగా పరిశోధనలు చేసి సమగ్రంగా మన చరిత్ర, మన సంస్కృతి, మన ఆనవాళ్ళు, మన పద్ధతులు ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి సేకరించినట్టు యొక్క ఆ సమాచారము, విజ్ఞానము మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చరిత్రకారులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ గతానికి సంబంధించిన యొక్క నమోదు చరిత్ర మామూలుగా ఈ నమోదు తటస్థ వైఖరితో జరగాల. మళ్ళా నేను అండర్లైన్ చేస్తున్నది, తటస్థ వైఖరితో జరగాల. ఇజాలు దాంట్లో జొప్పించకూడదు ఎవరు కూడా. అందువలన చరిత్రను నమోదు చేసే వ్యక్తుల యొక్క దృక్పథాలకు అనుగుణంగా చరిత్రను తయారు చేయకూడదు. జరిగినట్టుగా సమాచారాన్ని సేకరించి భిన్న దృక్పథాలు ఉన్నవాళ్ళు కూడా చారిత్రాత్మక సత్యాలను అన్వేషించి దాని శాస్త్రంలో తీసుకెళ్లాలని చెప్పి నేను భావిస్తున్నాను. మన చారిత్రక అనేక ప్రదేశాల్లో ఉన్న అన్నీ కూడా శిథిలం అయిపోతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చరిత్రలో యాత్రా సాహిత్యం ఉంది ఒక ముఖ్యమైన పాత్ర. యాత్రా సాహిత్యం నేను చెప్పాను కదా, కొద్దిగా నాకు ప్రాపంచిక పరిజ్ఞానం వచ్చిందంటే తిరగడం వలనని. మన దేశంలో తిరిగాను, విదేశాల్లో కూడా తిరిగాను. తిరిగి జనంతో నేను ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుడిగా కూడా మామూలుగా రాజకీయ నాయకుడు ఏం చేస్తుంటారు, విజిట్, ఒక మీటింగ్, ప్రెస్ కాన్ఫరెన్స్, నైట్ ఈవినింగ్ ఫ్లైట్, రిటర్న్. నేను జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ రాత్రి నైట్ హాల్ట్ చేయాలా. అప్పుడే అసలు విషయాలు బయటకు వస్తాయి. మనకి అందరూ మాట్లాడతారు మనసు విప్పి. నువ్వు అటు కాకుండా వెళ్ళి కార్యకర్తలను అడ్రస్ చేస్తావు, మీటింగ్ అడ్రస్ చేస్తావు, ప్రెస్ అడ్రస్ చేస్తావు, వెళ్ళిపోతావు అనుకోండి, నీకు లోతైన విషయాలు తెలవు. నేను ఆ దృక్పథాన్ని అనుసరించి ఎక్కడికి వెళ్ళినా రాత్రిపూట ఉండడం, వారితో గడపడం అలవాటు చేసుకోవడం వలన కొంత విషయ పరిజ్ఞానం వచ్చిందని చెప్పని నేను భావిస్తున్నాను. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.